హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. ఈరోజు మీ ఇంటి వంటలో స్వీట్ హౌస్ స్పెషల్ కోసం మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా, మీకోసమని నేను వచ్చేసాను చింతల్లో ఉంటున్న జి హరీష్ రెడ్డి స్వీట్ హౌస్కి. మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ వాళ్ళు మన కోసం ఏ వంటలు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. వెళ్దామా మరి? రండి నాతో. హాయ్ హరీష్ రెడ్డి గారు. హాయ్ మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. ఓకే, సో రెగ్యులర్గా స్వీట్ షాప్లో స్వీట్స్ చూసి ఈరోజు మీ ఇంటి వంట వ్యూవర్స్ కూడా మంచి స్వీట్స్ తయారు చేసి చూపించాలనుకున్నారు కదా. అవును మేడం. సో ఫస్ట్ ఐటమ్ ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? నేతి బాదుషా మేడం. నెయ్యితో చేస్తే ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా, స్వీట్ టేస్ట్ బాగా స్వీట్ గా టేస్టే వేరు ఉంటుంది మేడం. యా, మరి మీకు బాగా ఇష్టమా స్వీట్స్ అంటే? చాలా ఇష్టం మేడం. ఓకే, అసలు ఫస్ట్ ఈ హరీష్ రెడ్డి స్వీట్ హౌస్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఫ్రెండ్ రామకృష్ణ రెడ్డి ద్వారా చేయాలనుకున్నాం మేడం. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? మేము 25 years అయింది మేడం. షాప్ ఎన్ని రోజులు అయింది పెట్టి? 14 years అయింది మేడం. సో మరి ఫస్ట్ బాదుషా మన వ్యూవర్స్ కోసం చూపిద్దాము. ఓకే, బాదుషా తయారు చేయడానికి ఏమేం కావాలో చెప్తారా? చెప్తాం మేడం. మైదా, పంచదార, నెయ్యి, బేకింగ్ పౌడర్, వంట సోడా, ఇలాచి పొడి. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి ఒక స్వీట్ ఐటమ్ బాదుషా. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ఓకే మేడం. ఫస్ట్ ఏం చేయాలి? మైదా తీసుకోవాలి మేడం. దీన్ని ఈ ట్రైన్ ఏమంటారు? దీన్ని పరాత్ అంటారు మేడం. పరాతులో మనం మైదా తీసుకున్నాం. ఎంత తీసుకున్నారు క్వాంటిటీ? ½ kg తీసుకున్నాం మేడం. ½ kg. తర్వాత ½ kgకి నెయ్యి 150 grams నెయ్యి వేయాలి మేడం. ఓకే, ½ kg మైదా అయితే 150 grams నెయ్యి. ఈ స్పూన్ వచ్చేసి 75 grams ఉంటుంది మేడం. ఇవి ఫుల్ 2 స్పూన్లు వేయాలి మేడం. ఫుల్ స్పూన్ వచ్చి 75 grams కాబట్టి 2 స్పూన్స్ వేసుకోవాలి. అవును మేడం. తర్వాత వంట సోడా వేసుకోవాలి మేడం. వంట సోడా కొద్దిగా. కొద్దిగా. సో సోడా కొన్ని వంటల్లో వాడుతూ ఉంటాం కదా, అసలు ఎందుకండి? అది ఐటమ్ స్మూత్గా రావడానికి మేడం. తర్వాత ఏం వేస్తున్నారు? ఇది బేకింగ్ పౌడర్ మేడం. ఓకే, వేసిన తర్వాత వాటర్ తీసుకోవాలి మేడం. వాటర్ వచ్చేసి ఒక 300 ml వరకు వేసుకోవచ్చు మేడం ఇందులో. ఓకే, 300 ml వరకు వాటర్ వేసుకుని ఇది బాగా జారుగా ఉండాలండి పిండి కలుపుకునేటప్పుడు. మన చపాతి పిండి లాగా ఉండాలి మేడం. సో సోడా స్మూత్ గా చేస్తుంది అన్నారు. బేకింగ్ సోడా దేనికి? బేకింగ్ పౌడర్ అది పైన పొట్టు లేకోకుండా ఉంటుంది మేడం. బేకింగ్ పౌడర్ వేస్తే ఓకే, అది కూడా రఫ్ గా లేకుండా అది కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంకా అండి, ఈ బాదుషా ఓన్లీ మైదాతోనే చేసుకోవాలా లేకపోతే ఏదైనా మనం? ఏం లేదు మేడం, మైదాతో చేయాల్సిందే, వేరే ప్రాసెస్ లేదు దీనికి. మీది ఓన్ ఎక్కడండి? నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది కర్నూలు మేడం. కర్నూలు. కర్నూలు మేము పుల్లారెడ్డి దగ్గర వర్క్ చేసినాం మేడం. ఓ, పుల్లారెడ్డి స్వీట్ హౌస్లో. సో అక్కడ ఎన్ని ఇయర్స్ చేశారు? 4 years పని చేసినాం మేడం. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇంకా షాప్ పెట్టుకోవాలనిపించిందా? హౌస్ పెట్టి? లేదు మేడం, మేము రామకృష్ణారెడ్డి అని మలక్పేటలో అక్కడ ఉన్నాం మేడం. మళ్ళీ 10 years ఉన్నాం అక్కడ. 10 years తర్వాత మళ్ళీ మేము ఓన్గా ఇక్కడ స్టార్ట్ చేసినాం మేడం. ఓకే, సో ఆయన మీరు బాగా మంచి ఫ్రెండ్సా? అవును మేడం. ఇంకా అండి, పిల్లలు ఎంతమంది? 2 మేడం. మీ వైఫ్ హౌస్ వైఫా ఏమైనా వర్క్ చేస్తున్నారు? హౌస్ వైఫ్ మేడం. ఓకే, రెడీ అయిపోయింది మేడం. ముద్ద కూడా చపాతీ ముద్దలా చేసేసుకోవాలి. అవును మేడం. నెయ్యితో కలుపుతున్నారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును మేడం. నెక్స్ట్ దీన్ని చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి మేడం మనం. కలిపిన పెద్ద ముద్దని చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి మేడం. ఒక సైజుగా ఉండాలి ఇది. ఓకే, ఎనీవేస్ ఇది మాత్రం ఆ ఫ్లేవర్ తగులుతుంటేనే నాకు ఎప్పుడెప్పుడు అవుతుందో అనిపిస్తుంది. మంచి నెయ్యితో మొత్తం కలిపారు కాబట్టి మైదా నెయ్యి కలిసి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అవును మేడం. సో ఇంకా అండి, పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి బీటెక్ 2nd year మేడం. చిన్న అబ్బాయి 10th మేడం. ఓ, 2 బాబులే మీకు? ఇది తయారైపోయింది మేడం ఇట్లా. సో చక్కగా ఒకే సైజ్ లో నాతో మాట్లాడుతూనే చక్కగా భలే చేస్తారు. యూనిఫామ్ గా ఒకే సైజ్ లో ఉన్నాయండి. ఏదైనా వెయిట్ చేసినా ఒకటే వెయిట్ ఉంటుంది మిషన్ కటింగ్ లాగా. ఓకే అండి, మరి నెక్స్ట్ ఏం చేయాలి తర్వాత? ఇది ఇట్లా అయిన తర్వాత మేడం దీనిలో మళ్ళీ ఒక్కొక్క పీస్ కింద తీసుకొని మనం ఇట్లా అనుకొని బాదుషా షేప్ వచ్చేటట్లా తయారు చేసుకోవాలి మేడం. సో ఒక్కొక్క ఉందని ఇలా చేత్తో అనుకుంటూ బాదుషా షేప్ వచ్చే వరకు చేసుకోవాలి మేడం.
ఇంకా అండి స్వీట్స్ చేసేటప్పుడు ఎప్పుడన్నా మర్చిపోలేని గుర్తులు లేకపోతే ఏమన్నా బాధపడిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అట్లేం లేవు మేడం. మొత్తం 25 years ఎక్స్పీరియన్స్ కదా, అలా అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి బాధ. సపోజ్ సంక్రాంతి వచ్చిందనికే బోల్డ్ అంత సేల్స్ ఉంటాయి, సో అప్పుడు చాలా హడావుడిగా అప్పుడు ఒకటి మేడం, పుల్లారెడ్డి మాకు ఒకటే చెప్పేది, ఆయన ఏంటంటే ఫస్ట్ మనం కష్టపడాలా, ఎప్పుడు సుఖం కోరుకోవద్దు. సుఖాన్ని కోరుకుంటే ఆ సుఖం ఏమవుతుందంటే మళ్ళీ రేపు కూడా సుఖంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందు గురించి మనం కష్టాన్నే కోరుకోవాలా. గ్రేట్ అండి. ఎప్పుడు కష్టపడుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా రిలాక్స్ అవ్వాలి అనిపించదు. ఒకవేళ రిలాక్స్ అవుతూ మొదలు పెడితే ఎప్పుడు కష్టపడాలనిపించదు. మీ మిస్సెస్ బాగా వండి పెడతారా? వండి పెడతారు మేడం. మీరు కూడా అప్పుడప్పుడు నేను కూడా ఇంట్లో చేస్తానని చేస్తారా, లేకపోతే తను ఎప్పుడు మీకు ఎవరా? లేదు, చేస్తాం మేడం, మేము కూడా చేస్తాం. ఓకే, ఇవన్నీ బాదుషలాగా చేసేసుకోవాలి. అవును మేడం. బాదుషా తయారైపోయింది. ఓకే, మరి తర్వాత నెయ్యి పోసుకుందాం మేడం. నెయ్యి పోసుకున్నాం మేడం. ఓకే, ఇప్పుడు ఈ నెయ్యి వేడి కావాలా. సో మొత్తం నేతిలోనే వేయిస్తున్నాం. అవును మేడం, నేతి బాదుషా అంటుంది. సో మరి మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా, మీ పిల్లలు ఆల్రెడీ చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయా ఇలా స్వీట్స్ గురించి? లేదు మేడం. తినడం ఇంట్రెస్టా? అంతే 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 మేడం. ఎవరికైనా స్వీట్స్ అంటే ఇష్టం ఉంటుంది, అండ్ కొంతమంది హాట్స్ కూడా చాలా ఎక్కువ ఇష్టంగా తింటారు. అవును మేడం. అండ్ మీవి కూడా నేను చూసాను వచ్చేటప్పుడు. మరి ఇప్పుడు బాదుషా మీరు చేసేది ఎలా ఉంటుందో చూస్తాను. చూడండి మేడం. బట్ డెఫినెట్గా బాగుంటుందని అనిపిస్తుంది. ఇక్కడే ఫ్లేవర్ తెలిసిపోయింది. ఇందాక మీరు మైదాతో నెయ్యి వేసి కలిపేటప్పుడే తెలిసిపోయింది. అవును మేడం. ఇంకా ఎక్కడైనా మీ బ్రాంచెస్ ఉన్నాయండి? కూకట్పల్లి ఉంది మేడం. కూకట్పల్లి, ఇక్కడ చింతల. అవును మేడం. ఎంతమంది వర్క్ చేస్తున్నారు మొత్తం వర్కర్స్? మొత్తం 8 members ఉన్నారు మేడం. ఇక్కడ అక్కడ కలిపా? అవును మేడం. సో ఇక్కడ నుంచే ఉంటుందా కార్ఖానా, వర్క్షాప్ అక్కడ కూడా? ఇక్కడ నుంచే పంపిస్తాం మేడం. నెయ్యి కాగిపోయిందా మొత్తం? అవును మేడం. వేసుకోవచ్చా మనం? వేసుకోవచ్చు మేడం. చేద్దాం మేడం. సో బాదుషా షేప్లో ఇలా చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాము. అంటే ఇలా నురుగు వస్తుందా మనం వేసిన తర్వాత? అవును మేడం, నెయ్యి కదా, నెయ్యి కాబట్టి నురుగు వస్తుంది మేడం. మరి అవి కాగే లేదో మనకి జస్ట్ ఆల్రెడీ తగ్గిపోతుంది మేడం ఇది. సో మొత్తం ఎక్కువ మనకి నురుగు వస్తుంది, తర్వాత అది తగ్గిపోయి కాగిన తర్వాత అవి కలర్ వచ్చిన తర్వాత మనకి చేంజ్ వస్తుంది. అయిపోయినాయి మేడం. మొత్తం నురుగు కూడా తగ్గిపోయింది మీరు అన్నట్టు, కలర్ వచ్చే లోపు. సో ఇంకా కలర్ రావాలండి? ఇంకా లేదు, సరిపోయింది మేడం. అయిపోయింది, ఇక రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది మేడం. మరి ఇదేంటి? ఇది పాకం మేడం. పాకం. ఇది ఎలా తయారు చేశారు? ఇది పంచదార, వాటర్ మేడం. ఓకే, ఇది మనం దీన్ని పాకం వచ్చేటట్లు చూసుకోవాలి మేడం. జస్ట్ అంటుకోవడం. అంటుకోవడం అంత వస్తే చాలు మేడం. ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి మేడం. వేనా? వేసాను. సో ఎలాచి పౌడర్ అనేది కంపల్సరీ ఏ స్వీట్ కైనా ఉండాల్సిందే. సో ఇక్కడ మనం పాకం చేసుకున్నాము, పాకం రెడీగా ఉంది కాబట్టి అందులో ఎలాచి పౌడర్ వేసాము. వేసాం మేడం. ఇప్పుడు బాదుషా అందులో వేయాలి మేడం. ఓకే, బాదుషా కూడా రెడీ అయిపోయిందండి. కావాల్సిన కలర్ వచ్చేసిందా? వచ్చేసింది మేడం. సో ఇది ఎందుకు పెట్టారు? ఇది అది దాని మీద పెట్టడానికి మేడం. ఇలా అనాలా? అలా అనాలి. అంటే పాకంలో మునగాలి మేడం. నేను కూడా బాగా నేర్చేసుకుంటున్నాను స్వీట్స్. సో దీనికోసమని స్పెషల్గా ఉంటాయా, లేకపోతే మీరు తిప్పుతుంది ఇది వేరువేరుగా ఉంది కదా? అది పాకం కోసం వేరే ఉంటుంది మేడం. దీని పేరు ఉంటుందా? దానికి పాకం జారా అంటారు మేడం, దీన్నేమో ఆయిల్ జారా అంటారు మేడం. సో ఇలా పాకంలో వేసిన తర్వాత పాకంలో మునిగేలాగా మనం ఒత్తాలి మేడం. ఈ కలర్ వచ్చే వరకు మనం నెయ్యిలో వేయించుకోవాలి మేడం. మరీ గోల్డ్ కలర్ అవసరం లేదు మేడం. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. మునిగింది, మనం తీసేసుకోవచ్చు మేడం. ఓకే, సో బాదుషాలు రెడీ అయిపోయిన తర్వాత మనం పాకంలో 10 నిమిషాలు ఉంచుకోవాలండి. చక్కగా పీల్చుకుంటుంది పాకం. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఓకే మేడం, బాదుషా టేస్ట్ చెప్పండి మేడం. తప్పకుండా అండి. చాలా టేస్టీగా చేశారు సార్, ఎక్సలెంట్గా ఉన్నాయండి బాదుషాలు. నేతి బాదుషాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. నేతి బాదుషా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, నెయ్యి, యాలకుల పొడి, పంచదార.
నేతి బాదుషా తయారు చేసే విధానం. ముందుగా ఒక పరాతలో మైదా పిండి, నెయ్యి, వంట సోడా, బేకింగ్ పౌడర్, నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అలా కావలసినన్ని చేసుకున్నాక మధ్యలోకి ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడవగానే తయారు చేసుకున్న బాదుషాల్ని వేసి దోరగా వేయించాలి. ఈలోపు ముందుగా తయారు చేసి పెట్టుకున్న లేత పాకంలో యాలకుల పొడి చల్లుకోవాలి. తరువాత బ్రౌన్ కలర్లో వేగిన బాదుషాల్ని పాకంలో వేసి 10 నిమిషాలు అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన నేతి బాదుషాలు రెడీ. నేతి బాదుషా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా చేశారు హరీష్ రెడ్డి గారు. మరి నెక్స్ట్ ఐటమ్ మన వ్యూవర్స్ కోసం ఏం చేయబోతున్నారు? మధుర పేడ. మధుర పేడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాం మేడం. శనగపిండి, కోవా, కోకో పౌడర్, నెయ్యి, కాజు, ఇలాచి, పాకం మేడం. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి మేడం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాము. అవును మేడం. ఓకే. నెయ్యి వేసుకోవాలి మేడం. ఓకే, ఇదేంటండి? ఇది డీప్ ఫ్రైకా, జస్ట్ వేయించుకోవడానికి? శనగపిండి ఫ్రై కావడానికి మేడం. శనగపిండి ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేసాము. నెయ్యి వేసాం మేడం. సో శనగపిండి ఎంత తీసుకుంటున్నామండి? పావు కేజీ మేడం. పావు కేజీ, 250 గ్రామ్. సో ఇది మధుర పేడ కాబట్టి ఇది ఒక ఫిష్ మిఠాయి లాగా ఏమైనా ఉంటుందా? ఉండదు మేడం. జస్ట్ ఒక కేక్ టైప్లో వస్తుంది మేడం. శనగపిండి వేసుకున్నాం మేడం. మరి మీరు కష్టపడుతూ ఉంటారు కదా స్వీట్ హౌస్లో? అవును మేడం. వంటలు కూడా చేస్తారు కదా, ఇవి స్వీట్స్ కూడా మీరే చేస్తూ ఉంటారు కదా? అవును మేడం. మరి మీ వైఫ్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీకు? బాగానే సపోర్ట్ ఉంటుంది మేడం. తను కూడా స్వీట్స్ చేస్తారా, లేకపోతే షాప్లో చూసుకుంటారా, ఎలాగా? షాప్లో చూసుకుంటారు మేడం. మరి పిల్లలు స్టడీస్ విషయంలో ఎవరికి కేర్ తీసుకుంటారు? ఆమెనే తీసుకుంటారు మేడం. సరే, మనం వంటలోకి వెళ్దాం. ఇప్పుడు కొంచెం శనగపిండి బాగా కలర్ వచ్చింది కదా? అవునండి. తగినంత మళ్ళీ నెయ్యి వేసుకున్నామండి. ఓకే, ఇది ఎంతవరకు ఫ్రై చేయాలి? ఇలాగా అయిపోయిందండి, ఫ్రై అయింది. ఇక తర్వాత ఏం చేయాలి? తర్వాత కోవా వేసుకోవాలండి ఇందులో. సో ఈ కోవా ముందు ప్రిపేర్ చేసి పెట్టారా? అవునండి. ఇది ఎలా చేశారు? ఇది పాలు, పంచదార అండి. పాలు, పంచదార వేసి బాగా మరిగించి కోవా తయారైన తర్వాత దించి పెట్టుకున్నాండి. అంతే. ఇది అందులో వేయాలా? అవునండి. వేసేనా? వేసేయండి. తర్వాత పాకం వేసుకోవాలండి. పాకం కూడానా? పాకం కూడా. ఇది ఎలా చేశారు? పంచదార, వాటర్ అంతే. దీనికి గట్టిగా అవ్వాలి అలా ఉందా ఏమన్నా? గట్టిగా కావాలండి ఇప్పుడు. సో పాకం కొద్దిగా గట్టిగా అయ్యేలాగా కనిపించేలాగా మనం చూసుకోవాలి. శనగపిండి బాగా నేతిలో వేయించి ఆ తర్వాత కోవా వేసాము. కోవా తర్వాత పాకం వేసాము. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాం. తయారైపోయిందండి మధుర పేడ. ఇది తయారైందని మనకి ఎలా తెలుస్తుంది? ఈ స్మెల్ వచ్చేస్తుందండి ఇట్లా. ఓకే, శనగపిండి బాగా ఉడికిన స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కోవా వేసాం కదా, కోవా కాకుండా మనం అలాంటి టేస్ట్ రావడానికి ఇంకేదైనా యాడ్ చేయొచ్చా? లేదండి, కోవా వేస్తేనే టేస్ట్. కోవానే, పాలు అలా ఏం అవసరం లేదు. పాలైనా వేసుకోవచ్చు. పాల వేస్తే టైం పడుతుంది, కోవా అయితే తొందరగా అయిపోతుంది. ఓకే, సో ఎంతవరకు వచ్చింది సార్? తయారైపోయింది. చల్లారిపోయింది కదా? చల్లారిపోయింది. ఇంకా ఓ ట్రేలోకి తీసుకుందాం. అసలు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కర్నూలు గురించి మాట్లాడుకోలేదు. అవునండి. నేటివ్ ప్లేస్ కదా? అవునండి. సో అక్కడ స్పెషల్స్ ఏంటి అసలు? ఫుడ్ ఐటమ్స్ లో కానీ ఇంకేమైనా స్పెషల్స్ ఉంటాయా? అక్కడ స్పెషల్ అంటే ఉగ్గాని బజ్జీ అండి. ఉగ్గాని బజ్జీ అంటే స్వీట్స్ లో వచ్చేసి బొప్పట్లు. బొప్పట్లు, బచ్చాలు స్వీట్స్ లో బొప్పట్లు అంటారు, బచ్చాలు అంటారండి. స్నాక్స్ వచ్చేసి ఉగ్గాని బజ్జీ. ఓకే ఓకే, తయారైపోయింది కదండి. ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్న తర్వాత ఇందులో కోకో పౌడర్. అవునండి. ఓకే, ఇది ఎందుకు? స్మెల్ రావడానికండి. స్మెల్. ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కి. అవునండి. నెయ్యి టేస్ట్ కి. సో ఇవన్నీ వేసి బాగా కలపాలండి. ఇది తయారైన తర్వాత ఇది తీసుకోవాలండి. ఓకే, ఒక కాజు ముక్క ఇట్లా పెట్టి, ఇది ఇట్లా పెట్టి ఇంత తీసుకోవాలండి. ఇది ఇట్లా ఒత్తుకోవాలండి. ఇట్లా ఒత్తుకున్న తర్వాత
ఇట్లా వచ్చేస్తుందండి. ప్లేట్ ఇస్తాం. ఓకే. సో మనం ఇది మామూలుగా ఒక ప్లెయిన్ చాపలాగా చేసుకుని దాని మీద మనం ఇది రోల్ ఉంది కదా, ఇదైతే కట్ ఉంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు కదా అలాగా? అట్లా కూడా పెట్టుకోవచ్చు అండి. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఓకే. ఇట్లయితే నీట్గా చూడడానికి అట్రాక్షన్ ఉంటుంది. ఇట్లా సో మొత్తం మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. ఇది ఇట్లా. సో ఇందులో శనగపిండి యూజ్ చేసాం కదా ఫస్ట్. అవునండి. సో శనగపిండి కాకుండా ఇంకేదైనా పిండి యూజ్ చేసుకోవచ్చా? లేదండి, దీనికి శనగపిండి వాడుకోవాలండి. మైదా పిండి బాగుండదు, శనగపిండితో అయితేనే మంచిగా ఉంటుంది. గోధుమ పిండితో కూడా బాగుంటుందండి. సో ఓన్లీ శనగపిండి అయితేనే, ఓన్లీ శనగపిండి అయితేనే టేస్ట్ ఉంటుంది. ఇది సరిపోతాయి అనుకుంటండి మనకి. సరిపోతాయండి. మాట్లాడితే మీరు చక్కచక్క ఎన్నెన్నో చేసేస్తున్నారు. రియల్లీ టాలెంటెడ్. రెడీ అయిపోయింది కదా సార్? అవునండి, మధుర పేడ రెడీ అయింది. టేస్ట్ చెప్పండి. చాలా టేస్టీగా ఉందండి, ఎక్సలెంట్గా చేశారు. మధురా పేడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. మధురా పేడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, చాకో పౌడర్, పంచదార పాకం, కోవా. మధురా పేడ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే శనగపిండి వేసి వేయించాలి. అది దోరగా వేగాక కోవా, పంచదార పాకం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక ట్రేలోకి తీసుకొని అందులో చాకో పౌడర్, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత రౌండ్గా ఉన్న మౌల్డ్ తీసుకొని మధ్యలో వేయించిన జీడిపప్పు పెట్టి తయారు చేసుకున్న మిశ్రమాన్ని మధ్యలో పెట్టి ఒత్తుకోవాలి. అలా కావలసినన్ని చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మధురా పేడ రెడీ. హరీష్ రెడ్డి గారు 2 స్వీట్స్ చాలా ఎక్సలెంట్గా చేశారు. నేతి బాదుషా అలాగే మధురా పేడ మధురంగా ఉన్నాయి. 2 మీ పేర్లకు తగ్గట్టే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈరోజు మీ ఇంటి వంటలో హరీష్ రెడ్డి గారు చేసి చూపించిన 2 టేస్టీ స్వీట్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీ అందరికీ కూడా బాగా నచ్చాయని ఆశిస్తూ రేపటి మీ ఇంటి వంటలో మరి 2 కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ హాసిని. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.